ఏంటి ఈడు ఈరోజు చాలా బాధపడుతుండు. ఏంటో అడుగుదాం. ఏంటి మ్యాంగో, ఈరోజు చాలా బాధపడుతున్నావు, ఏం జరిగింది? ఏంటో చెప్పు నాకు. ఏం లేదు స్కంద, నేను జీవితంలో చాలా కష్టపడుతున్నాను, కానీ నా కష్టానికి మాత్రం తగిన ప్రతిఫలం రావడం లేదు. నేను ఏది కోరుకున్నా అది ఇంకొకరికి దొరుకుతుంది. నేను ఎంత ప్రయత్నించినా నా జీవితంలో మాత్రం మార్పు రావడం లేదు. నాకే కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు నేను ఎందుకు పుట్టాను అని. సరే మ్యాంగో, నీకు ఒక మాట చెప్తా, అర్థం చేసుకో. మ్యాంగో, ఈ గ్లాసులో వాటర్ తోటి ఈ గ్లాసును నువ్వు ఎంతసేపు పట్టుకోగలవు? ఏంటి స్కంద, నీళ్ళే కదా, కొద్దిసేపు పట్టుకుంటా. 1 గంట? అంతసేపు పట్టుకుంటే చెయ్యి నొప్పి వేస్తుంది. 1 రోజంతా పట్టుకుంటే అది ఎలా సాధ్యం? చెయ్యి మొత్తం నొప్పితో పని చేయకుండా పోతుంది. అదే నీ జీవితంలో కూడా జరుగుతుంది మ్యాంగో. నీకు జరిగిన బాధను, నీకు వచ్చిన ఓటములను, నిన్ను బాధ పెట్టిన మాటలను, నువ్వు కోల్పోయిన అవకాశాలను అన్నిటిని ప్రతిరోజు తలుచుకుంటూ, అన్నిటిని ప్రతిరోజు నీ మనసులో పెట్టుకొని తిరుగుతున్నావు. అందుకే నీ మనసు అలసిపోయింది. అందుకే నా బాధలను మర్చిపోవాలా? మర్చిపోవాల్సిన అవసరం లేదు, వదిలేయడం నేర్చుకోవాలి. జరిగిపోయినది మార్చలేవు, కానీ అది నీ రేపటిని నాశనం చేస్తుంది. అది నాశనం చేయాలా వద్దా అనేది మాత్రం నీ చేతుల్లోనే ఉంది. అది సరే స్కంద, నేను చేసిన తప్పుల సంగతి. నేను జీవితంలో కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నా, అవే నా జీవితాన్ని వెనక్కు నెట్టాయి. వాటిని ఎలా మర్చిపోగలను? ఎందుకు మర్చిపోవాలి? నీ తప్పులు నీ శత్రువులు కాదు మ్యాంగో, అవి నీకు డబ్బు తీసుకోకుండా నేర్పించిన పాఠాలు. నువ్వు ఓడిపోయిన చోట కూర్చొని ఏడుస్తుంటే అది ఓటమి, కానీ అదే చోట నుంచి లేచి నేను ఎందుకు ఓడిపోయాను అని తెలుసుకుంటే అదే ఓటమి నీకు గురువుగా మారుతుంది. ఇంకొక విషయం మ్యాంగో, నీకు లేని వాటి గురించి ఆలోచించడం తగ్గించు. వాడికి మంచి ఉద్యోగం ఉంది, వాడికి డబ్బు ఉంది, వాడికి మంచి జీవితం ఉంది అని ఇతరుల జీవితాన్ని చూస్తూ నీ జీవితాన్ని తక్కువగా భావించకు. ఎందుకంటే నువ్వు వాళ్ళ జీవితంలో కనిపిస్తున్న భాగాన్ని మాత్రమే చూస్తున్నావు. వాళ్ళు దాచుకున్న బాధలు నీకు కనిపించవు. అయితే నేనేం చూడాలి స్కంద? నీ దగ్గర ఉన్నదాన్ని. నీకు ఇంకా నేర్చుకునే అవకాశం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా అవి ఉన్నంతకాలం నువ్వు ఓడిపోలేదు. ఇంతకాలం నేను నా దగ్గర లేని వాటి గురించి ఆలోచిస్తూ నా దగ్గర ఉన్న వాటిని మర్చిపోయానా? అవును మ్యాంగో, ఒక మనిషి బాధపడటానికి కారణం తన దగ్గర ఏమి లేదో కాదు, తన దగ్గర ఉన్న దాని విలువ తెలియకపోవడమే. నీ దగ్గర ఉన్న ఒక్క అవకాశాన్ని ఉపయోగించు. 1 రోజుతో జీవితం మారకపోవచ్చు, కానీ ప్రతిరోజు నువ్వు మారితే ఏదో ఒక రోజు నీ జీవితం తప్పకుండా మారుతుంది. ఇంతకాలం నా జీవితం ఎందుకు ఇలా ఉంది? నా జీవితాన్ని ఎలా మార్చాలి? నా జీవితాన్ని ఎలాగైనా మార్చాలి. చూశారుగా ఫ్రెండ్స్, మన జీవితంలో ఎన్నో బాధలు ఉన్నాయి. కొన్ని తప్పులు మనల్ని వెంటాడతాయి, కొన్ని మాటలు మనసును బాధ పెడతాయి, కొన్ని కలలు నెరవేరవు. కానీ జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం. కానీ దాని తర్వాత మనం ఎలా జీవించాలో మాత్రం నిర్ణయించగలది నీ చేతిలో ఉన్న గ్లాసును ఎప్పటికీ పట్టుకొని ఉండకు. సమయం వచ్చినప్పుడు దాన్ని కింద పెట్టు. ఎందుకంటే చేతిలో ఉన్న భారాన్ని వదిలేసినప్పుడే నీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి మన చేతులు ఖాళీ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది, అసలు మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కామెంట్లో తెలపండి.